డీటెయిల్ చూస్తే కేసీఆర్ బస్సు యాత్ర చేసినా కేటీఆర్ పాదయాత్ర, హరీష్ రావు మోకాల యాత్ర చేసినా ప్రయోజనం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బస్సు యాత్ర, పాదయాత్ర అంటూ కేటీఆర్ తన పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికి యత్నాలు చేస్తున్నారన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రగతి భవన్ దాటలేదని, ఫామ్ హౌస్ను వదిలిపెట్టలేదని ఆది విమర్శించారు. అధికారం పోయాక బస్సు యాత్ర చేస్తే కేసీఆర్ను ఎవరు నమ్ముతారని శ్రీనివాస్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కరోజు కూడా ప్రజలను కలవలేదని, అందుకే కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో కాలక్షేపం చేస్తున్నారని ప్రభుత్వ విప్ విమర్శించారు. లేనటువంటి బస్సు యాత్ర, పాదయాత్ర అని కేటీఆర్ తన బీఆర్ఎస్ క్యాడర్ను, పార్టీని కాపాడుకునే ప్రయత్నం, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే విధంగా వారి మాటల్లో కనిపిస్తుంది. చేతుల్లో మాత్రం ఎక్కడా ప్రజల పక్షాన నిలబడేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా, మీరు పాదయాత్ర చేసినా, హరీష్ రావు గారు మరో యాత్ర, మోకాల యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలుపెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర అని చెప్పండి ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం, మీరు అధికారం ఉన్నప్పుడు హెలికాప్టర్లు, బెంజీ కార్లు, ఫామ్ హౌజులు, విల్లాలలో ఉన్నటువంటి మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈరోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఓవైపు అభివృద్ధి, ఓవైపు సంక్షేమం జరుగుతున్నటువంటి వేళ ముందు మీ తండ్రి గారిని ఫామ్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. ప్రతిపక్ష నేతగా ఈరోజు ఈ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి అధికారంలో ఉన్న రోజు ఆ 10 ఏళ్ళు ప్రగతి భవన్ ఫామ్ హౌజే, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫామ్ హౌజే. ఈరోజు అసలు మీరు ఎందుకోసం? ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుందని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చెప్పారు. కేంద్రం పరిపాలన విజయాలను వివరిస్తూ కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో ఆయన మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వ 12 ఏళ్ల బీజేపీ పాలనలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, డిజిటల్ విప్లవం ద్వారా దేశం కొత్త పుంతలు తొక్కిందన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచిందన్నారు. డిజిటల్ లావాదేవీలు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాయన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా 12 సంవత్సరాలు పుష్కర కాలం మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దరిమిల ఇవాళ ఆయన సుదీర్ఘ కాలం పాటు ప్రధానమంత్రిగా భారతదేశానికి సేవ చేసుకునే అవకాశం ఇవాళ దేశ ప్రజలు ఆయన కల్పించారు. అత్యంత సుదీర్ఘ ఇంతకుముందున్న రికార్డులన్నీ బద్దలు కొట్టి ఇవాళ అటువంటి అరుదైన ఘనత వాళ్ళకి దక్కింది. కానీ ఆయన ఎన్నడూ కూడా అహంకారానికి పోలేదు. ఆయన కార్యాలయానికి, ప్రధానమంత్రి కార్యాలయానికి సేవా తీర్థ అని పేరు పెట్టాడు. ఈ 12 సంవత్సరాల పాలన కూడా సేవాకాలం, అంటే ప్రజలకు సేవ చేయడానికి మనం ఉన్నాము తప్పించి దాని ఒక పదవి కానీ లేకపోతే అదొక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడితే దేశం ముందుకు వెళ్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపుతో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన మనబడి మన బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేములవాడ, గాంధీనగర్లోని ప్రభుత్వ పాఠశాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు శుభ్రం చేసి రంగులు వేశారు. విద్యార్థులకు ఆరోగ్యమైన భవిష్యత్తు లక్ష్యంగా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలని బండి సంజయ్ సూచించారని వారు చెప్పారు. నాయకుడు, ఇష్టమైన నాయకుడు, ప్రపంచ దేశాలు మెచ్చే నాయకుడు నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా మన పార్లమెంట్ సభ్యులు స్వచ్ఛ భారత్ నిర్ణయం కింద కరీంనగర్ పార్లమెంట్లో ఉన్న ఎన్ని స్కూల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వచ్ఛ భారత్ ద్వారా క్లీన్ చేయాలి. 15వ తారీఖు వరకు స్కూల్ స్టార్ట్ అయితే పేద ప్రజలకు
బలహీన వర్గాలకు చదువుకునే పిల్లలకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగాలనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టింది. మరి నిన్న ఈరోజు వందలాది స్కూళ్ళను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాంట్లో పార్టిసిపేట్ అయినా కానీ దాంట్లో పాల్గొన్నా కానీ వారు ఒకటే చెప్తా ఉన్నారు, పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా చేద్దాం ఈ కార్యక్రమం అని. చాలా వరకు కూడా అనిధికులు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి నిన్న తిప్పాపూర్ కానీ వేరే స్కూళ్ళల్లో అయింది. ఈరోజు ఇక్కడ గాంధీనగర్లో అంబేద్కర్ నగర్కు సంబంధించిన పాఠశాల ఏదైతున్నదో ఆ పాఠశాలను కూడా ఇప్పుడు క్లీన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం కూనీ అవుతుందని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నేతలను అరెస్టు చేయడం ఏమిటని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో హరి నేతృత్వంలో సింగరేణి కార్మికుల సమస్యలపై పాదయాత్రకు సిద్ధమైన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కల్పించిన మెడికల్ బోర్డును రేవంత్ రద్దు చేసిందని, కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రాంత కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పెద్దలు కృషి చేయాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రామగుండం కాన్స్టిట్యున్సీలో ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఉంటుందో, స్వతంత్రం ఉంటుందో, హక్కులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. ఇవాళ ఏ కార్యక్రమం చేసి ప్రజల పక్షాన మాట్లాడాలన్నా కానీ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఏదైతే చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికులకు ఇచ్చే పద్ధతి ఉండే. ప్రతి నెలలో 2 సార్లు మెడికల్ బోర్డు కూర్చొని అందరిని అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారు. అట్లాంటి పరంపరను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తుంగలో దొక్కి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసం చేసుకుంటూ పిల్లలకు వారసత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా మెడికల్ బోర్డు కూర్చోకుండా చేస్తూ ఉంది. దీన్ని గౌరవ పెద్దలు కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు విస్తృతంగా తిరిగి దీన్ని ఖండిస్తూ ఉంటే ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ రామగుండం ఆధ్వర్యంలో విఠల్ నగర్ నుంచి జేఎం ఆఫీస్ వరకు పదయాత్ర పెడితే పొద్దున మిగతా మామూలుగా ధర్నా చేసుకోమని చెప్పారు. కానీ మళ్ళీ ఇవాళ అందరినీ కూడా రాత్రిపూట ఏకాఏకీగా చాలామందిని హౌస్ అరెస్ట్ చేస్తూ పోలీసు పవర్ను చూపెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పిరికి పందగా ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒక ధర్నా చేస్తే కార్మికుల కోసం ధర్నా చేసే స్వేచ్ఛ లేకుండా చేస్తారు? మీకు ఇంత భయం ఎందుకు అవుతుంది? మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టే భయం అవుతుంది. తప్పు చేసిన వానికే ఎప్పటికైనా భయం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ పెద్ద పాదయాత్రను ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన మాట్లాడుతూ ఉంటే మీరు ఖండించే విధంగా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది పూర్తి. కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మహిళా సాధికారతకు విశేషంగా కృషి చేస్తుందని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయిన్పల్లి పెద్దతోకట్ట కమ్యూనిటీ హాల్లో మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రతాప్ పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరంలో చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బరిలో ఉంటే ప్రత్యర్థులు ఎవరు గెలవలేరని ఆమె అన్నారు. గతంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నెల్లూరులో ఎవరూ లేకపోతే తన భర్తకు ఎంపీ అవకాశం ఇచ్చారన్నారు. ఆ విషయం తీసుకొని మాట్లాడాలని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి చురకలంటించారు. కోవూరులో ప్రజలు తిరస్కరించిన నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో వారి ఆటలు సాగవని ప్రజలు బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. సీటు ఇస్తారో లేదో ప్రసన్న కుమార్ రెడ్డి ముందు తెలుసుకోవాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఈ సమావేశం నిర్వహించడానికి కారణం యూరియా కొరత అని ఒక అపోహ రైతుల్లో కలిగించడం జరిగింది. అది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఈ నెల 8వ తేదీ ప్రభుత్వం APAIMS యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రారంభించడం జరిగింది.
ఆ యాప్ ద్వారా యూనివర్సల్ విధానంలో అందరికీ ఎకరాకి 1.5 కట్టలు ఇస్తాము అని వాళ్ళు ఫస్ట్ దాన్ని 2.5 చేశారు. దాని తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు ఎకరాకి అక్షరాల 3 బస్తాలు యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది మన జిల్లాలో. కాబట్టి మనకి ఎక్కడ బస్తాల్లో తేడా లేదు. మొన్న కార్డు మీద ఎంత ఎకరాకి 3 బస్తాలు ఇచ్చామో ఇప్పుడు కూడా యాప్లో ఎన్రోల్ చేసుకొని 3. గాజువాక టీడీపీ ఆఫీస్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ సూచించిందని పల్లా తెలిపారు. 2002 ఓటర్ లిస్టుకు ప్రాధాన్యం ఇస్తూ ఓటు నమోదు చేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటి ప్రచారం చేయాలని, ఇల్లు మారిన వారి డేటాను BLOకి తెలియజేయడంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బూత్లో ఓటర్ స్థితిని తెలుసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పైన ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చి మరి ఓట్లు నమోదు చేసుకోవాలి, 2002 ఉన్నటువంటి ఓటర్ లిస్టు ప్రామాణికంగా తీసుకొని మన ఓటు నమోదు చేసుకోవాలని ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం రాజకీయ పార్టీలైనటువంటి వాళ్ళతో, ముఖ్యంగా మా పార్టీకి సంబంధించినటువంటి BLSతో, బూత్ లెవెల్ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇందులో మా సీనియర్ నాయకత్వం, మాజీ కార్పొరేటర్స్, మళ్ళీ అలాగే సీనియర్ వార్డ్ ఇన్ఛార్జెస్, బూత్ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరితో కలిపి, సీనియర్ నాయకత్వంతో కలిపి ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అలాగే కూటమి నాయకత్వంతో కూడా మేము సంప్రదించి అందరూ కూడా ఈ BLL మీద డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఉన్నట్టు. దివంగత మాజీ సీఎం NTRకు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 4 సార్లు సీఎం అయ్యారని డాక్టర్ సుధీర్ బుడ్డా శేషిరెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వారి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరిట నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెన్నుపోటు సభలో పాల్గొన్నారు. ముందుగా పటేల్ కూడలిలో వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు. నందికొట్కూరు చుట్టూ నీరు ఉన్న నియోజకవర్గానికి తాగునీరు తేవడంలో ప్రస్తుత పాలకులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. బాపట్ల జిల్లా చీరాలలో కూటమి శ్రేణులు సంబరాలు చేశారు. చీరాలలో నూతన ROB కోసం 44 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. చీరాల ఫైర్ ఆఫీస్, రైల్వే గేటు వద్ద మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, MP, MLA చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. 3 దశాబ్దాల కలను సాధ్యం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. రైల్వే గేటు పడినా ప్రతిసారి గేటు తీసే వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంటుందని AMC చైర్మన్ జనార్దన్ అన్నారు. చీరాల ఫైర్ ఆఫీస్, రైల్వే ROB కోసం 30 ఏళ్లుగా ప్రజలు పోరాడుతున్నారని జనార్దన్ చెప్పారు. దుబాయ్లో బుర్జిల్ ప్రతినిధులను కలిశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 కార్మికులు మరణించారు, 9 మంది గాయపడ్డారు. వారికి 10 లక్షల దిర్హాంలు అంటే 26 లక్షల రూపాయల సాయం ప్యాకేజీ ప్రకటించిన సంస్థ చైర్మన్ డాక్టర్ షంషీర్ వయాలీల్కు కృతజ్ఞతలు తెలిపారు. షంషీర్ వయాలీల్ను బుర్జిల్ ప్రతినిధులను హైదరాబాద్ రావాలని ఎమ్మెల్యే మేడిపల్లి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చెక్కులు అందించాలని సత్యమన్నారు. మృతులు 7గురిలో 3 జగిత్యాల జిల్లా వారు. దుబాయ్లోని భారత కాన్సులేట్ అధికారులను సత్యం కలిసి భారత్కు మృతదేహాల తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియలో ప్రతి కార్మికుడి స్వరం వినిపించాలనేది కేబినెట్ సబ్ కమిటీ యాజమాన్యం ఉద్దేశమన్నారు ఆర్టీసీ ఈడీ సాల్మ. త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో పారదర్శకంగా యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకున్నామని ఈడీ తెలిపారు. విలువైన సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలనలకు పంపి అందరికీ ఆమోదయోగ్యంగా విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. జిఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, తాజా పురోగతిపై స్పష్టత. ప్రియమైన కార్మిక ఉద్యోగ సోదరులారా, మన సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది మీ అందరి చిరకాల స్వప్నం. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వము అత్యంత సానుకూలంగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియచేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. గత ఏప్రిల్ సమయంలో ముఖ్యమైన 3 అంశాలను ప్రభుత్వము ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించింది. ఇందులో 2021 వేతన సవరణ, యూనియన్ల పునరుద్ధరణ మరియు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడము. బడిబాటకు బైక్ యాత్రతో ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో ఆ ఉపాధ్యాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బైక్ యాత్ర చేపట్టి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో లభించేటటువంటి సౌకర్యాలు వివరించి ఈ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించేటి అని కోరుతూ ఈ బైక్ యాత్రని గత నెల 14వ తేదీన కల్లూరులో ప్రారంభించడం జరిగింది. ఖమ్మం, వైరా, కొడిచెర్ల, రత్తుపల్లి, వేంసూరు, వియ్యం పంజార్, కల్లూరు, కల్లాడ ఇలా పలు మండలాల్లో ఆ బైక్ ద్వారా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. మీరందరూ తెలుసు, ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ప్రతి తరగతికి 4 ట్యూబ్లైట్లు, 4 ఫ్యాన్లు, అదేవిధంగా టాయిలెట్స్, రన్నింగ్ వాటర్, అదేవిధంగా బయట డ్రింకింగ్ వాటర్, ఇలా అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. ఒడిసి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ దండయాన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మహిళలు, బాలికల భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అంగన్వాడీ, ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలతో పాటు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మహిళలను గౌరవిద్దాం, సమాజాన్ని అభివృద్ధి చేద్దాం, మహిళల భద్రత అందరి బాధ్యత, చదువుకున్న మహిళలతో బలమైన సమాజం, మహిళా శక్తి దేశానికి ప్రగతి అని నినాదాలు చేశారు. సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలో మన ఆపరేషన్ దండయాన్ అంటే మన మహిళ, చిన్నపిల్లలు రక్షణ సంబంధించిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో ఎక్స్ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, తర్వాత మన పోలీస్ సిబ్బందులు, ప్రజలు, తర్వాత అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో పిల్లలు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఒక నేరాలు జరగడం. సమసమాజ నిర్మాణంలో అఖిల భారతీయ మార్వాడి సమ్మేళనం ముఖ్య భూమిక పోషిస్తుంది అని సంస్థ జాతీయ అధ్యక్షులు పవర్ కుమార్ గోయంకా తెలిపారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న తమ సంస్థ ఎన్నో విజయాలు సొంతం చేసుకుందని చెప్పారు. 1935లో కోల్కతా కేంద్రంగా ఆవిర్భవించిన అఖిల భారతీయ మార్వాడి సమ్మేళన్ 18 రాష్ట్రాల్లో వివిధ శాఖల ద్వారా సేవలు అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో తమ శాఖలున్నాయని తెలిపారు. కొత్తగా విశాఖపట్నం జిల్లా గాజువాకలో కొత్త శాఖ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో తొలిసారిగా తమ సంస్థ జాతీయ కార్యవర్గ సమావేశం ఈ నెల 14 ఆదివారం నిర్వహిస్తున్నట్లు పవన్ కుమార్ గోయాంక తెలిపారు. And my dear friends from the press and media, I welcome you all in this press meet. Some of you
may have a question. In your mind, what is Marwadi? This is normally asked to us whenever we go all over the country. So Marwadi is a very unique word. It is not associated with any particular community as Mr. Chapman. ములుగు జిల్లా రామచంద్రాపురం సమీపంలోని జామాయిల్ తోటలో గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 23 గ్రాముల గంజాయి, ఒక ఆటో, ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కి తరలించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో గరాణా మోసం జరిగింది. పాతవాడలో పట్టా గొలుసులకు మెరుగు పెడతామని నమ్మించి వాటిని అరగదీసిన ఇద్దరు పరారయ్యారు. ఇలా సుమారు 10 మంది మహిళలను వారి ఆభరణాలకు మెరుగు పేరుతో అరగదీసి మోసం చేశారు. మోసగాళ్లు ఇద్దరు 10 తులాలను 5 తులాలకు అరగదీసి పట్టుకున్నారని బాధితులు తెలిపారు. మెరుగు పేరుతో ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని ఏటూరు నాగారం పోలీసులు తెలిపారు. కేటుగాళ్ల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏజెన్సీలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. అంటే మొత్తం కరిగిపోయిందా బంగారం? 10 తులాల పట్టీలకు 20 తులాల పట్టీలకు 10 తులాలే ఉండే. హన్మకొండ ఉంటాడు కిరాయి తులాల పట్టీలకు 4,000 ఇస్తారంట. మళ్ళీ ఏమన్నాడు ఒక ఛాయకాని. అనకాపల్లి జిల్లా బెన్నవరం శివార్లో అక్రమంగా తరలిస్తున్న 30 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. 4 గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన A1 రామాని రాజేష్, భీమవరం వాసి A2గా రుద్రరాజు దినేష్ వర్మతో కలిసి ఒడిశాలో 6 కేజీల గంజాయిని తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఈ కేసుకు సంబంధించి A3 షేక్ చయం బాషా, A4 ముంగర సురేష్, A2 దినేష్ వర్మ, A1 రాజేష్ను అరెస్టు చేసినట్టు తెలిపారు.